నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ట్యాపింగ్ ఏముంది చట్ట వ్యతిరేకమేం కాదు అది మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు మరి ఈ 18 నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం దేనికోసం చెప్పినా మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తాను చెప్పినావా ట్యాపింగు టూపింగు అని చెప్పి ఎందుకు చేసినట్టు ఒకటే కారణం ఆయన గెరికే ఎందుకంటే ప్రజల దృష్టి మలచాలే ప్రజలను మొత్తానికి 6 గ్యారెంటీలు అడగకుండా చేయాలి మీరు స్కాలర్షిప్లు అడగకుండా చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు విద్యా భరోసా కార్డు ఏది అని అడగద్దు స్కూటీలు ఏవి అని అడగద్దు అంటే ఏం చేయాలి డైవర్షన్ గేమ్ ఆడాలి ఏదో ఒకటి మీ 2 లక్షల ఉద్యోగాలు ఏవని అడగద్దు ఏం చేయాలి మరి మీ చేతుల్లో ఫోన్ ఉంది అందులో కావాల్సినంత ఫ్రీ అదేమంటారు చూడు స్టోరేజ్ ఏమంటారు దాన్ని డేటా ప్లాన్ ఉంది కాబట్టి మీరు ఒత్తుతూనే ఉంటారు వాడు ఒడుతూనే ఉంటాడు చిట్ చాట్లు బిట్ చాట్లు అనుకుంటా వాని ఇష్టమున్న మాటలు ఒకరోజు టాపింగ్ అంటాడు ఇంకోరోజు డ్రగ్స్ అంటాడు ఇంకోరోజు ఫార్ములా ఈ కుంభకోణం అంటాడు నేను చెప్పిన ఫార్ములాలో కుంభకోణం లేదు లంబకోణం లేదు ఏం లేదురా భయ్ నేను సీదా వచ్చి నువ్వు యాడికి వస్తావు నువ్వు కూడా నేను కూడా వస్తా ఇద్దరం కలిసి ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుందాం ఎవడు దొంగనో ఎవడేందో తెలిసిపోతుంది రారాబాయ్ అంటే దానికి మాత్రం రాడు కానీ మళ్ళా కాళేశ్వరం కుంభకోణం విద్యుత్ కుంభకోణం ఈ కుంభకోణం ఆ లంబకోణం అని చెప్పి 18 నెలలు టైంపాస్ మాత్రం మంచిగా చేసుకుంటూ పోతున్నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనము ఈ యూట్యూబ్ పిచ్చిలా తమ్మునేల్స్ పిచ్చిలా పడితే మనం ఆ దానికి అడిక్ట్ అయిపోతే ఆఖరికి మళ్ళీ నష్టం జరిగేది మనకే ఈ గవర్నమెంట్ చేసిన మోసాన్ని మనం గ్రహించకపోతే ఈ గవర్నమెంట్ నిరంతరం చేస్తున్న మోసాన్ని మనం పసిగట్టి 10 మందికి చెప్పకపోతే ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం తెలంగాణలోని రైతులు తెలంగాణలోని యువత తెలంగాణలోని మహిళలు మన ఆడబిడ్డలకు చెప్పిండు మన ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ముసలోళ్ళకు 4000 పెన్షను ఇంట్లో కోడలు బిల్లు ఉంటే 2500 పెన్షను అని మాట్లాడిండు వచ్చినాయి మళ్ళీ వాళ్ళకన్నా 200 500 కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంటే తులం బంగారం ఇస్తాం మీదికి వెళ్ళన్నాడు ఇచ్చిండా అందుకే నేను అంటున్నా మనది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చని చెప్పారు వెనకటికి పెద్దలు గట్లనే నోటికి ఎంత వస్తే అంత ఒరుకుంటూ పోయిండు ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణలో మన సిరిసిల్లలో పెద్ద మనిషి కలిసిండు నాకు రైతు బాగా ముఖం అంతా సీరియస్గా ఉండే ఏం తాత మంచిగా లేవు ఏం సంగతి సీరియస్గా ఉన్నావని నేను అడిగిన ఏం చేస్తాం కొడుక పాలిచ్చే బర్రెన ఆయనతో పక్కకు పెట్టినాం తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయమంటావు గిట్లా అయిపోయింది మా పరిస్థితి నీళ్లు లేవు వాగులపోతే నీళ్లు లేవు కరెంట్ వస్తలేదు టైంకి ఎరువులు దొరికాయి మళ్ళా చెప్పులు ఇత్తనాలు వీడు నిజంగానే ముందే చెప్పిండు వీడు ఆనాటి రోజులు తెస్తా అన్నాడు నిజంగానే తెచ్చి వచ్చిండు ఆనాటి రోజులు మళ్ళా లైన్లో మొత్తం ఏడబోతాడ చెప్పులు ఏడబోతాడ ఇబ్బందులు ఏడబోతాడ మళ్ళా గదే పాతలొల్లి గదే కాంగ్రెస్ గదే దరిద్రం వచ్చింది ఎంత జల్దీ వదిలించుకుంటే అంత మంచిది మనకు అని మాట్లాడుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే చూస్తున్నారు మీరు నిన్నగాక మొన్న ఇక మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ ఉన్నాడు తమ్ముడు దగ్గర పోతే తమ్ముడు ఏం చేసిండు వాడెవడో గిట్లనే తుమ్మునేళ్ళు అని ఇష్టం ఉన్నట్టు పెడితే మనోడికి ఆయనతో కడుపు మసిలి ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది పిల్లగాళ్ళు ఆయనతో కలిసి ధన్మని పోయినరు ఏదో కొద్దిగా చిన్న నిరసన కార్యక్రమం చేసి వచ్చిర్రు చిన్న నిరసన కార్యక్రమం చేసి వస్తే ఆయనతో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి లోపలేద్దామని చూసిర్రు కోర్టోళ్ళు ఏమున్నదా ఆయనలో ఏం లేదు చిన్న నిరసన అని చెప్పి ఆయనతో రిమాండ్ రిజెక్ట్ చేసిండ్రు తమ్మునికి రిలీఫ్ ఇచ్చిండ్రు కాకపోతే ఒక 4 తమ్ముళ్ళు మాత్రం 17-18 రోజులు జైల్లో ఉన్నారు వాళ్ళని కలవడానికి నేను శ్రీనివాస్ యాదవ్ ఇంటికి పోతే గమ్మత్తైన విషయం శ్రీనివాస్ భార్య ఉన్నది అమ్మాయి పేరు శ్వేత మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిర్రు ఎవరు శ్రీనివాస్ భార్య మీద ఆమె బయటికి వచ్చిందా నిరసనలో పాల్గొన్నదా ఆమెకు తెలియని కూడా తెలియదు ఎందుకు పెట్టిరట ఎరికేనా శ్రీనివాస్ను అరెస్ట్ చేసినాక వాళ్ళ ఇంటికి పోయిరట పోలీసు వాళ్ళు ఫోన్ ఇయ్యన్నారట ఎందుకు ఇవ్వాలి నేను ఇయ్య అన్నది అంటే అటెంప్ట్ మర్డర్ కేసు గిది ఇందిరమ్మ రాజ్యం గిది ప్రజాపాలన ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఏ సంబంధము లేదా ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంతో ఆ అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన పోలీసు వెధవల్ని నేను అడుగుతున్నా మీరు మనుషుల పశువుల అని నేను అడుగుతా ఉన్నా బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం అనేది గడ్డి తిని చేస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారండి ఒక అమ్మాయి మీద నాకు అర్థం కాదు ఇంట్లో ఉండే అమ్మాయి మీద 2 చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకు ఆమె మీద అటెంప్ట్ మర్డర్ గిది వీని పాలన ఇక దీన్ని మనం ముడిసి పరవశించి ఓహో ఆహా మొహబ్బత్ కా దుకాణం మనం సపోర్ట్లు కొట్టాలి అట్లే ఇంకొక కేసు నల్లబాలు అని పిల్లగాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాని అసలు పేరు శశిధర్ గౌడ్ ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి 12 కేసులు పెట్టారు ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే
ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఇప్పుడు ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి 20 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇది వీని ప్రజాపాలన, ఇది ఈ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న తీరు. నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా 3 ఏళ్లలో మళ్ళా వస్తాం. ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకి చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా 3 ఏళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవన్ అయ్యకు భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాదు వాని తాత జేజమ్మ దిగొచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడూ అడ్డుకోలేడు. ఇది వాస్తవం. ఉండొచ్చు రేవంత్ రెడ్డికి పైన ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండొచ్చు. ఇలా కలిసిపోయిన ఇద్దరు మంచిగా కలిసి సంసారం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. చిల్లర రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు బీజేపీ నాయకత్వాన్ని, ఏం అడ్డం వస్తుందయ్యా మీకు? ఏం అడ్డం వస్తుంది? ఈ ప్రధానమంత్రి నువ్వే వస్తావు ఇక్కడికి, ఏప్రిల్ 2024లో డైలాగులు కొడతావు. ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్లను కాంట్రాక్టర్లను మరి తోలు వలిచి వసూలు చేస్తున్నారు. నువ్వే మాట్లాడుతావు. మాట్లాడి సంవత్సరంన్నర అయింది. ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? సమాధానం చెప్తావా? అవినీతి పరుడు ఈ ముఖ్యమంత్రి అంటావు. నీ హోంమంత్రి వస్తాడు అమిత్ షా, ఈ రాష్ట్రం ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని స్టేట్మెంట్ ఇస్తాడు. కానీ మరి ఏటీఎంలకి వెళ్ళి దొంగలు ఇష్టమైనట్టు గీక్కపోతుంటే ఏం చేస్తున్నావు హోంమంత్రి అని నేను అడుగుతా ఉన్నా కేంద్ర హోంమంత్రి గారిని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు ఈ రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. మీ టీవీలలో స్క్రోలింగ్లు పెడతారు. 2 పెద్ద మిషన్లు పోయినాయి, నోట్లను లెక్కబెట్టే మిషన్లను. ఇంతవరకు 9 నెలలు అయింది. ఇటు ఈడీ ఓడి చెప్పాడు, అటు పొంగులేటి నోరిప్పాడు. ఏమైందిరా బాయ్, ఏం దొరికినాయి, ఎన్ని వందల కోట్లు దొరికినాయి అంటే వీడు చెప్పాడు, వాడు చెప్పాడు. ఈయనేమో తేలుగుట్టిన దొంగ, వాడు అంతకంటే పెద్ద లంగ. ఇద్దరు ఇప్పారు. ఎవడు చెప్పాడు ఏంద్రా అంటే ఇద్దరు మంచిగా అక్రమ సంబంధం, మంచిగా సంసారం చేసుకుంటారు. ఇష్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ ఇష్టం. మా చేతిలో అది ఉంది, ఆయన చేతిలో ఈడీ ఉంది, ఈయన చేతిలో ఏసీబీ ఉంది. ఎటు పడతాడు కేసులు పెడతాం, ఎవడన్నా మా మీద మాట్లాడితే తొక్కుతాం. కానీ మమ్మల్ని మాత్రం ఒకరిని కూడా కాపాడుకుంటాం. ఈరోజు మీరు చూసింటారు పేపర్లో, నేను దాదాపు 3 నెలల కింద చెప్పిన కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు విరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి, మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగారు. తప్పకుండా చేస్తాం, మీ పోరాటంలో న్యాయం ఉంది. ఎట్లా 400 ఎకరాల భూములు, అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు, ఎట్లా అమ్ముతారు, అమ్మడానికి వీలు లేదు, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే
నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు, మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటా పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. మోడీ గారు ఇలా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరుండదు నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా? ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనమే కొట్లాడాలి, మనమే మాట్లాడాలి, మనమే ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లెక్క రేపటి రోజున ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ను బీజేపీని ఎక్కడికక్కడ డిపాజిట్లు జప్తయ్యే విధంగా మీరే కష్టపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ పిల్లలైతే 2 లక్షల ఉద్యోగాలు రాలేదు, వీళ్ళు మోసం చేసిండ్రన్న కోపంలో ఉన్నారో, ఏ పిల్లలైతే వీళ్ళ 420 హామీల విషయంలో ఇవాళ మండిపడుతున్నారో, మీరే దయచేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఓటేపియాలి. వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లోలను కూడా మళ్ళీ మనం కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, గులాబీ జెండానే మనకెన్నటికైనా శ్రీరామ రక్ష అనే మాటను తప్పకుండా మన ఇంటోళ్ళకు కూడా సంజాయించి బుదిరకిచ్చి తప్పకుండా ఏ దగుల్బాజీల చేతుల్లో ఇవాళ రాష్ట్రం ఇరుక్కుందో వాళ్ళ చేతుల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టేదాకా అందరం కూడా మీరు మేము అందరం కూడా కలిసి కష్టపడదాం, ముందుకు పోదాం. ఇంత రాత్రైనా ఇంత ఓపికగా ఉన్నా మీ అందరికి కూడా పేరు పేరున మళ్ళొకసారి తల వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ.